నమస్తే, వెల్కమ్ టు క్యాట్ టీవీ. నేను మీ సింహాద్రి. మక్కీకి అయితే స్వాగతం. ఇక వాజీబు వార్తలు ఏందనేది చూసేద్దాం. జానీ ఎస్ పప్పా, అరైజింగ్ ఉమెన్స్ నో పప్పా, టెల్లింగ్ లైస్ నో పప్పా, రూమర్స్ కమింగ్ జానీ పప్పా. అయితే ప్రజెంట్ అంతా కూడా ఈ జానీ మాస్టర్కి సంబంధించి రూమర్స్ అయితే చాలా వస్తూ ఉన్నాయి. ఇక జానీ మాస్టర్ గారు ఢీ షోలోని తన కింద వర్క్ చేసిన అక్కడ ఉన్న కొరియోగ్రాఫరు కంటెస్టెంట్ తను ఆ అమ్మాయిని హరేజ్ చేసినట్టు లైంగికంగా వేధించిండు అనేది ఇప్పుడు మొత్తం ఒక ట్రెండ్ అయితే నడుస్తూ ఉన్నది. సోషల్ మీడియా మొత్తంలో కావచ్చు, టెలివిజన్లో కావచ్చు. ఫోన్ ఓపెన్ చేస్తే జానీ మాస్టర్ జానీ బాయ్ ఏ క్యా కహానీ అని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. మరి వార్తలకు సంబంధించి చాలా రూమర్లు కూడా వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఎటువంటి రూమర్లు అంటే అసలు ఊహాజనకమైనవి. ఇన్ని రోజులు జానీ మాస్టర్ అనేది వినిపిస్తే 2 రోజుల నుంచి ఇవాళ తన భార్య కూడా ఇన్వాల్వ్ అయింది. జానీ మాస్టర్ చేస్తున్న ఈ లైంగిక వేధింపులకు తెర వెనుకాల ఉండి జానీ మాస్టర్ గారి యొక్క భార్య ప్రోత్సహించింది అనడం అయితే అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉన్నది. మరి వాస్తవానికి తను ఇన్వాల్వ్మెంట్ ఉన్నదా లేదా తన భార్యది, అసలు జానీ మాస్టర్ గారిది ఇన్వాల్వ్మెంట్ ఉన్నదా లేదా అనేది కూడా ఇంకా ఇది కేవలం ఒక ఆరోపణ దగ్గర ఆరిపోయింది. ఎందుకంటే 0 FIR ఫైల్ చేశారు. యువతి కంప్లైంట్ ఎవరైతే విక్టిమ్ కంప్లైంట్ చేశారో నేను రాలేను, నేను అవుట్ ఆఫ్ ద స్టేషన్ ఉన్నా అని చెప్పేసి తను కాల్లోనే కంప్లైంట్ ఇవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు ఇండియాలో ఇది ఒక కొత్త చట్టం నడుస్తూ ఉన్నది. సరే, ఇంతవరకు బాగానే ఉంది. తను ఇప్పుడు ఎవిడెన్స్ సబ్మిట్ చేయడానికి రావాల్సి ఉండగా యాక్చువల్లీ ఈ రోజు రాలేదు. మరి వస్తే రేపు వస్తుందేమో చూడాలి ఎవిడెన్స్కి సంబంధించి. ఇదంతా కూడా ఇప్పుడు మనందరికీ తెలిసిన విషయాలు. ఇప్పుడు ఇంకా కొత్తగా జానీ మాస్టర్ పైన వస్తున్న రూమర్స్ ఏంటంటే అసలు జానీ మాస్టర్ ఇందులో ఉన్నడా లేడా అనేది పక్కన పెడితే నిజంగా తనని వేధించిండా లేకపోతే ఇద్దరు పరస్పరం ఒకరికొకరు ఒప్పందంతోనే సత్సంబంధాలతోనే కలిసి కొన్ని రోజులు సహజీవనం సాగించిండ్రా అనేది కూడా పక్కన పెడితే కావాలనే కొందరు ప్రముఖ హీరోలు, టాలీవుడ్లోని కొందరు ప్రముఖ హీరోలు, కొందరు ప్రముఖ డైరెక్టర్లు కావాలని జానీ మాస్టర్ పైన కుట్రతోటి జానీ మాస్టర్ని కెరీర్ని ఇక నాశనం చేయడానికి కావాలని ఈ రకమైన విషయాన్ని తెరలేపి తన పైన లైంగిక వేధింపులకు సంబంధించి ఈ నార్సింగి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టేయడం జరుగుతూ ఉన్నది. దీని వెనకాల టాలీవుడ్ పెద్ద డైరెక్టర్లు, పెద్ద హీరోలు ఉన్నారని చెప్పేసి మరి రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి. మరి టాలీవుడ్ పెద్ద హీరోలకు, పెద్ద డైరెక్టర్లకు ఏం సంబంధం అంటే జానీ గారు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడం కావచ్చు, లేకపోతే కొందరితో స్నేహపూర్వకంగా దగ్గరగా ఉండడం కావచ్చు, ఇటువంటివి కారణం అని చెప్తూ మరి సోషల్ మీడియాలో రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి. మరి ఇందులో వాస్తవం అవాస్తవాలు ఎంత ఉన్నాయనేది తెలవాలి. ఇంతవరకు జానీ మాస్టర్ గారు దీనిపైన ఒక స్పష్టత అనేది, క్లారిటీ ఇంతవరకు ఇవ్వలేదు. మరి అందరూ కూడా ఆయన యొక్క క్లారిటీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. బట్ కాకపోతే ఏదైనా సరే ఇవన్నీ కూడా ఇక రూమర్స్ అనేది సహజం. ఒక చిన్న విషయం పక్కింట్లో ఏదైనా ఒక చిన్న ముచ్చట బయటకు ఎక్కితే అది ఊరంతా గుట్లా ఇక 100 రకాలుగా ప్రచారమై ఈడ ఏదైతే ముచ్చట మొదలై ఉంటుందో పక్కింట్లో అది ఊరు చివరి వెళ్ళేసరికి అసలు ఆ ముచ్చటకు సంబంధమే ఉండదు. ఆ విధంగా ఈ ఒకటి చెవులో చెప్పే కొద్దీ ఆ విషయం అనేది మారిపోతూ ఉంటుంది. ఆ రకంగా రూమర్స్ అనేవి కొనసాగుతాయి. మరి రూమర్స్ ఏవైనప్పటికీ, కారణాలు ఏవైనప్పటికీ, బట్ వాస్తవాలను మాత్రం అక్యురేటెడ్గా వెలికి తీసి ఎవరైతే బాధితులు ఉంటారో, అది జానీ మాస్టరే అవ్వచ్చు, లేకపోతే విక్టిమే అవ్వచ్చు, ఎవరైతే బాధితులు ఉంటారో వారికి 100% న్యాయం చేయాల్సింది ఖచ్చితంగా గవర్నమెంట్ పైన కావచ్చు, పోలీస్ అధికారుల పైన కావచ్చు ముమ్మాటికి ఉంటుంది. ఎందుకంటే చట్టం దగ్గరికి వెళ్తే న్యాయం గెలుస్తుంది అనేది మీరు నిరూపించుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది. థ్యాంక్ యూ.